ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట డైలీ వేస్ అవుట్సోర్సింగ్ వర్కర్లు ఆందోళన చేశారు. 7 నెలలుగా వేతనాలు రాక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 64 రద్దు చేసి టైం స్కేల్ అమలు చేయాలని, మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని హాస్టల్ డైలీ వేజ్ అవుట్సోర్సింగ్ వర్కర్ల సమ్మె 5వ రోజు జరుగుతున్న సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ గారు వచ్చేసి మాకు మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 35 సంవత్సరాలుగా పని చేపిస్తున్నప్పటికీ కూడా కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క సమ్మె ఉద్దేశం హాస్టల్ డైలీ వేజ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు టైం స్కేల్ ఇవ్వాలనేది, రెండవది వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలనేది, మూడవది టైం స్కేల్ ఏమాత్రం జాప్యం జరిగినా అంతవరకు జిల్లా కలెక్టర్ గారు జిల్లా గెజిట్ కాపీ చేసి ఆ జిల్లా గెజిట్ వేతనాలు చెల్లించాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా 7 నెలల కానుంచి వేతనాలు ఉన్నాయి, సమ్మర్ క్యాంపు వేతనాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి సమ్మర్ క్యాంపు వేతనాలు అవన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ప్రతి సంవత్సరం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కుమ్రంభీం వర్ధంతి జయంతిలు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా ఘనంగా చేసినామనేది ఈ గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రభుత్వాలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కానీ వారికి ఈరోజు మేము అడగదలుస్తున్నాం. 5వ రోజు సమ్మె సందర్భంగా, అమ్మ మీరు ఎన్ని జయంతులు చేసినా, ఎన్ని వర్ధంతులు చేసినా అది మా వీరునికి వర్తిస్తుంది. కానీ ఆ వీరుని యొక్క వంశమైనటువంటి గిరిజన శాఖలో పనిచేసేటటువంటి హాస్టల్ డైలీ వేజ్ వర్కర్లంతా కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ యొక్క హాస్టల్లో పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ వర్కర్లుగా, డైలీ వేజ్ వర్కర్లుగా. మరి ఆ వర్ధంతులు చేసేటప్పుడే మీకు మా యొక్క వీరుడు కుమ్రంభీం గుర్తుకొస్తారా? మేము మమ్మల్ని చూసినప్పుడు ఆ వీరుడు గుర్తురా అని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతూ ఉన్నాం.